వారణాసి స్టోరీ తెలిసిపోయింది. ఎప్పటినుంచో ఆడియన్స్ అంతా ఆసక్తిగా వేచి చూస్తున్న ది మోస్ట్ అవైటెడ్ వారణాసి కథ తెలిసిపోయింది. ఇంతకీ చెప్పిందెవరు అనేగా మీ డౌట్? ఇంకెవరు, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాదే. మరి జక్కన్నకు తెలియకుండానే కథ బయటికి చెప్పారా, లేదంటే రాజమౌళి మాస్టర్ ప్లాన్లో భాగంగానే కథ లీక్ అయిపోయిందా? అసలేంటి మ్యాటర్? 100 కోట్లతో సినిమా చేసే దర్శక నిర్మాతలే ప్రమోషన్ విషయంలో 10 రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అలాంటిది 1200 కోట్లతో సినిమా చేసే రాజమౌళి ఇంకెన్ని విధాలుగా ఆలోచించాలి చెప్పండి. వారణాసి విషయంలో ఇదే చేస్తున్నారు జక్కన్న. సెట్స్ పైకి రాకముందు నుంచే దీని ప్రమోషన్స్ మొదలుపెట్టారైన. రాజమౌళికి ముందు నుంచి ఓ అలవాటుంది. తన సినిమా కథని వీలైనంత వరకు ముందే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారైన. ఎంత పెద్ద సినిమాకైనా కథ చెప్పేస్తే ఆడియన్స్ ప్రిపేర్ అయిపోతారనేది జక్కన్న ఆలోచన. గతంలో మగధీర, మర్యాద రామన్న, ఈగ లాంటి సినిమాలకి ఇదే చేశారు. తాజాగా వారణాసికి ఇదే ఫార్ములా అప్లై చేస్తున్నారేమో అనిపిస్తోంది. వారణాసి సినిమాపై విజయేంద్ర ప్రసాద్ అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారిప్పుడు. ఈ చిత్రం పూర్తిగా శ్రీరాముడు వర్సెస్ కుంభకర్ణుడు నేపథ్యంలో సాగుతుందని, వాళ్ల మధ్య జరిగే పురాణ యుద్ధమే సినిమాకి ప్రధాన హైలైట్ అని వెల్లడించారు. వారణాసి కథ విభిన్న కాలమానాల్లో సాగుతుందా అని అడిగిన ప్రశ్నకి మాత్రం తాను ఇప్పుడే అంతకంటే ఎక్కువ విషయాలు చెప్పలేనని దాటవేశారు. రాజమౌళికి తెలియకుండానే విజయేంద్ర ప్రసాద్ మెయిన్ ప్లాట్ చెప్పేంత ధైర్యం చేయరు. పైగా మొదట్నుంచి వారణాసిని వార్తల్లోనే ఉంచుతున్నారు జక్కన్న. అలా కథ రివీల్ చేసేసరికి మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. షూట్ జరుగుతూ ఉండగానే ప్రమోషన్స్ కూడా ప్యారలల్ గా చేస్తున్నారు దర్శకధీరుడు. ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది ఈ చిత్రం.